ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి. తన యొక్క కోపమే తనకు శత్రువుగాను, తను శాంతముగా ఉంటే అదే తనకు రక్షగాను, తన దయయే తన బంధువుగాను ఉండు. సంతోషముగా ఉంటే అదే స్వర్గమగును. అలా కాక దుఃఖముగా ఉన్నచో అదియే నరకమగును. కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగనేరవు. మరి యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. స్నేహబంధం ఉన్నంతకాలం ఎప్పుడూ తప్పులు కనపడవు. కానీ ఆ స్నేహమే విరోధముగా మారినచో ఒప్పులు కూడా తప్పులుగా కనపడను. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియేగాదు, తండ్రి గుణములు జెరుచున్. చెరుకుతుద వెన్ను పుట్టిన చెరుకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. చెరకు గడకు ఏదైనా తెగులు పుట్టినప్పుడు ఆ చెరకు తన తెయ్యదనాన్ని కోల్పోవును. అదేవిధంగా నిష్ప్రయోజకుడైన కొడుకు పుట్టినచో తనకు చెడ్డ పేరు తెచ్చుకొనుటయే కాక తండ్రికి కూడా చెడ్డ పేరు తెచ్చును. తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే. తడనోర్చిన నడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి. ఆలస్యాన్ని సహింపక, శ్రమను ఓర్చుకోలేక త్వరగా ఒక పని అవ్వాలంటే అది సాధ్యము కాదు. ఆలస్యాన్ని సహించి శ్రమకు ఓర్చి ఓపికతో ఉంటే కాని పనులు కూడా సాధ్యమవుతాయి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు, పామరుడుదగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలచేరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లుగానే ఒక లోభి దురాశచే ధనమును దాచిపెట్టిన ఆ ధనము రాజుల పాలగను అని అర్థం.